ముందు ముందు ఎటువంటి కష్టాలు వస్తాయి, మనుషులు ఎలా ఉండాలి, ఎటువంటి ప్రమాదాలు వస్తాయి? ముందు ముందు ఆడవాళ్ళ నుంచే వస్తాయి మగవాళ్ళకి. ఇంకా ఒక అమ్మాయి ప్రేమిస్తే ఇంకా ప్రేమలో పడి ఉద్యోగాలు చదువు అన్నీ పోతాయి. అయ్యో ఆమె ఇష్టమైతేనే చేసుకుంటుంది, లేకపోతేనే మారిపోద్ది మళ్ళీ. దాన్ని ఎప్పటికైనా నమ్మకూడదు. మగవాడు మంచివాడు. ముందు ముందు కష్టాలు వస్తాయి. మా జాతకు ఉంటే ఎవరికి ఏమి రావు. దేవుని దోచుకోవాలి. దేవుని దోచుకొని లేవనే ఆడవాళ్ళు అయితే భూమి పెట్టుకొని బట్టకాల దాన్ని పెట్టుకోవాలి. మగవాళ్ళు అయితే మంగళకొని సూదాన్ని పెట్టి ఈరోజు గుడికి పోయొచ్చు. సరి అలా ఏది ఉండో సైతాన్ ఉండో కష్టాలు ఉండో తొలిగిపోతాయి. ఆడవాళ్ళని ఎప్పటికైనా నమ్మకూడదు. ముందు ముందు కష్టాలే. జాతకు ఉన్న వాళ్ళకి ఏమి రావు. ప్రేమతో అమ్మవారిని కొలుచుకోవాలి. అయ్యని కానీ అమ్మని కానీ కొలుచుకున్న వాళ్ళకి కష్టాలే ఉండవు. మంచినీళ్ళు నాలుగు తాగుతామా అయ్యా? తాగంగా మంచినీళ్ళు మనం హృదయం కూడా అంత మంచిగా ఉండాలి. ప్రేమ ఎవరిని ప్రేమకూడదు. తంపరములు సంపాదించుకునేవి నాశనం చేస్తాం దేశం అంతా. ఒక్కొక్క కాడ 1,00,000 తీసుకుంటున్నాయి. ఒక రీకి 1,00,000 తీసుకునేది స్వామి అమ్మవారు చెప్పి నాకు 1,00,000. దానిలో పడి మళ్ళీ వస్తే మళ్ళీ 1,00,000. వాళ్ళ ఇల్లు వాకిలు బండ్లు ఈ తాకట్టు పెట్టి దంకపోతుండ్రు. అటు వాళ్ళని ఏం చేయాలంటే పోసి చెప్పి కాలు చేయి బడేపియాలి. అదైందా? పిచ్చిలో పడి వేసాలు వేసి పువ్వు పెట్టి కాటకలు బొట్లు పెట్టి పొరుగు పని చేసుకో, కట్టపడు బతం చేసుకో, బతతో ఉండు. దానికి ఏ కష్టాలు రావు. దానికి కూడా కష్టాలు వస్తాయి. ఒకడొకడు ఏదో చేస్తాడు. ఇప్పుడు సొమ్ము తీసుకుంటున్నాయి ఒక్కొక్కటి. వాడు రాని ఇట్లా ఒకడు వచ్చి అడతాడు. వాడు 2 లక్షలు ఇస్తే వాడిని దగ్గర పిలుస్తున్నారు. ఈ లచ్చిచ్చి వాడు వదిలిపెడుతుంది. ఇది కాపం రాదా? రోజు లచ్చిచ్చి వదిలినోడికి. అందుకనే ఆడవాటిని నమ్మకూడదు. అటాటి శాతాలు చేయకూడదు. మంచిగా బతకాలి. మగోడైనోడు ఆడు కూడా మంచిగా బతకాలి. బతికిన వాళ్ళకి ఏ కట్టాలు రావు. ముందు కూడా మారిపోదు దేశం. అగ్గిపెట్టి బియ్యం అమ్ముతాయి. బ్రహ్మంగా చెప్పి లేదు నమ్మదు. మనువాపులు మొత్తం అవుతుండ్రు. అయ్యా మొత్తం మనువాపులు అవుతుండ్రు. తింటానికి మంచి వాళ్ళని ఉంచుతుడు దేవుడు. 7 దొడ్లు ఉంటాయి. కరోనాలో పోతాడు. బ్రహ్మంగా చెప్పింది ఒక్కడు కూడా తప్పదు. మంచిగా ఉండడానికి మంచిగానే ఉంటుంది. మరణమే రాదు. శివుడికి ఏ దేవుని ప్రకారం పోతాడు. వాడు కానీ మగోడు కానీ. ఇప్పటికైనా ఆడవాళ్ళని నమ్మకూడదు. అట్లా తిరగకూడదు మగోడు. అట్లా పోతే అదే పిచ్చి. ఇల్లు అమ్మను, వాకిలు అమ్మను, పొలం అమ్మను, ఇంట్లో ఎన్ని అమ్మను, అయ్యపోతే తల్లిదండ్రులు కొట్టను అది చేస్తున్నారు కొంతమంది. వాడు పిచ్చిలో పడి అట్లా మరి పోలీసులు కంట్రోల్ చేయాలి. నా కొడుకులు దొంగ నా కొడుకులు పోలీసులు కూడా డబ్బులు ఇస్తే వాళ్ళు ఇస్తే ఏమంటల్లా. అదేం పోలీసులు చెప్పయ్యా? అమ్మ అడుగుకుంటుందా? అమ్మోడు పోతుంది వాళ్ళకి. అర్థమవుతుందా? చెప్పింది బాగుందా? ఆడవాళ్ళని నమ్మకూడదు. పోలీసులు కూడా నమ్మకూడదు. డబ్బులు ఇస్తాను కాబట్టి వాళ్ళని ఏమంటారా? డబ్బులు ఇవ్వనోటిని మటుకు తీసుకుపోయి వేస్తాను కొట్లో. అదేనా న్యాయం? అందరినీ చర్చించు. అమ్మ మీకు ఇది తగదు, మీకు ఈ పద్ధతి కాదు. మీరు మన భర్తను చేసుకొని ఒక పెళ్లి చేసుకొని రాయిగా సంసారం పిల్ల జల్లం బతకండి. ఇట్లా వద్దమ్మా. ఏంది లక్షలు 1,00,000 అంటే మాట్లాడు స్వామి. యాదృచ్ఛత లేనివాడు నువ్వు మరుగుతావు దాన్ని. నీకు రోజు 1,00,000 అని చెప్తాయి. మా ఊళ్ళో ఒక అబ్బాయి సంగతి అమ్మాని వచ్చి ఏడ్చిండు. ఏడితే నిలిపోతే హాయిల్ బ్యాంకులు 3 లక్షలు తీసుకున్నట్ట. నేనే చూసుకుంటాడా డబ్బులు అయిపోతే. నేను ఏం చేస్తావు? ఇల్లు తాకట్టు పెట్టి నిలిపోతాయికి బ్యాంకుల్లో పెట్టి 3 లక్షలు 50,000 తీసుకొని పోయి మేనేజర్ కట్టి వచ్చి ఇంకా నెల్లూరు పోకుండా వాళ్ళ అమ్మ నాన్న కాడ ఉంటుండు. ఉండి ఇక్కడ 2 సంవత్సరాలు బతుకుతుండు. తీసేసిండు. అట్లా బతుకున్నారు స్వామి. దేశం మారిపోయింది కాబట్టి దేశమే మారలా, మన బుద్ధులు మారింది. దేశం ఎప్పుడు పొద్దుగుతుంది, పొద్దుపడుతుంది. దేశాన్ని స్వామిని అనకూడదు, సూర్యుని అనకూడదు, చంద్రుని అనకూడదు. మన బుద్ధులు మారినాయి. దాని తెలివి ఒకటే చూపు. అది డబ్బు కోసం వేసాలు వేస్తుంటాయి. అట్లాంటిని పెట్టుకొని పోలీసులు ఉండేవాళ్ళు శిక్షిస్తే సరి. ఒకదాన్ని శిక్షించి అందరికి సిగ్గు వస్తుంది, మానుకుంటాయి. అది చేయటల్లా డబ్బులు ఇచ్చి వాళ్ళు నెలకొంటున్నారు. అదేనా పోలీసులు? అది న్యాయమేనా? న్యాయంగా బతకాలి. న్యాయంగా సత్యంగా బతికిన వాళ్ళకి మంచి వస్తే మంచి జరుగుద్ది. అట్లా బతికిన వాళ్ళకి కష్టాలే. మంగొట్టుకు దాన్ని పెట్టుకోవాలి, బాగా స్నానం చేయాలి, ఏదో ఒకటి బొట్టు పెట్టుకోవాలి.
మంచిగా అందరు చల్లన పొద్దు లేతే ఇరు సన్న పొరు సన్న ఇంట్లో చల్లన పాడి పంట గుడ్డి బిడ్డని దండం పెట్టుకోవాలి అట్లా వాళ్ళకి ఏమీ కాదు. దేశం మారిపోయిందయ్యా, బ్రహ్మంగా చెప్పింది ఇంత కూడా తప్పదు. 2026 సంవత్సరంలో కుంభరాశిలో ఉన్న సినిమా రంగం వాళ్ళకి ఎలా ఉంటుంది? కుంభరాశి ఇక ప్రశాంతంగా ఉన్నామా, ఇలా సోమవారం కదా, మంగళవారం గురువారం ఆదివారం ముందు గుళ్ళో కూర్చున్నది పర్ల మాదిరిగా నిదానంగా. 2026 సంవత్సరంలో కుంభరాశి వాళ్ళు వివాహ ప్రయత్నాలు ఏమైనా చేయొచ్చా? చేయొచ్చు చేస్తురు, అయింది పెళ్ళి అయింది. 2026 సంవత్సరంలో కుంభరాశి వారి దాంపత్య జీవితం ఎలా ఉంటుంది? భర్త భార్యలు ఎలా ఉంటారు? అన్యత ఉంటుందా లేదా? గొడవలు పడతారా? విడాకుల బాగోరు బాగోదు. ఎడికేతలు అయితే విడాకుల దాకా ఏమైనా వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి. తగ్గితే మంచిది, ఆడుకోతుంది తగ్గరగా. అదే 2026 సంవత్సరంలో కుంభరాశిలో లాయర్లు, పోలీసులు, న్యాయ వ్యవస్థలకి ఎలా ఉంటుంది? బాగుండదు మేడం. 2026 సంవత్సరంలో కుంభరాశి వాళ్ళు ఎవరైతే హోటల్స్ ఇలాంటి పెట్టే వాళ్ళు వాళ్ళకి ఎలా ఉంది? వ్యాపారం బాగా జరిగిందా జరగదా? 2026 సంవత్సరంలో చాలా మంది జాబులు పోతాయి అంటున్నారు. కుంభరాశి వాళ్ళు జాబులు ఏమైనా పోయే అవకాశం ఉందా? ఉద్యోగాలు పోవడం, జీతాలు సరిగ్గా టైంకి రాకపోవడం, ఉద్యోగాలే ఉద్యోగాలు ఏమైనా చేయొచ్చా? ఏం కొంచెం బాగులే, అవి ఉద్యోగాలు పోపాలి, డబ్బులు ఇతరులు బాగా 5 నెలలు 6 నెలలు ఇప్పుడు తల్లి అందరు చల్లగా ఉండాలి. ఏందమ్మా వాళ్ళు ఏమైనా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయొచ్చా? నష్టపోతారు. నష్టాలే చెప్పారు కుంభరాశి వారికి. అన్ని పరిహారాలు ఎలాంటివి చేసుకోవచ్చు? వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? ఎలాంటి గుళ్ళకి వెళ్ళొచ్చు? ఇలా చేసినమ్మా, గోడకి అన్నిటికి పోవచ్చు. శివుడికి ఎక్కువ పోతున్నాయి. ఎలాంటి దానాలు చేయొచ్చు? ఇంకా బ్రాహ్మలకి ఎత్తుతారు, నల్ల నువ్వులు, శనగలు చేస్తే బాగుంటుంది.